తెలుగుదేశం హయాంలో రాజమండ్రిలో అభివృద్ధి కుంటుపడిందని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్ ఆదేశించారని స్పష్టం చేశారు. గడిచిన 15 ఏళ్లుగా రాజమండ్రిలో టీడీపీ అధికారంలో ఉందని, రాజమండ్రి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. భరత్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి సిటీ నుంచి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ వైసీపీకి పోటీ చేయడంతో ఇక్కడ వైసీపీ శ్రేణులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్నంతా కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ఎంపీ గారు ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎంపీ నుంచి ఎమ్మెల్యే ప్రయాణం ఏంటి, ఎటువైపు వెళ్తున్నారు మీరు? అంటే ఒకటండి, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏ బాధ్యత అప్పచెప్పినా, అటు ఎమ్మెల్యే అప్పచెప్పినా, ఎంపీ అప్పచెప్పినా, లేదు నువ్వు సాధారణమైన కార్యకర్త కింద ఉండమని అప్పచెప్పినా కూడా 100% దానికి న్యాయం చేసే విధంగా పనిచేస్తాము. మరి ఇవాళ అవకాశం ఇస్తూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత దగ్గరే. ఇప్పుడు ఎంపీ అంటే ఒక రోల్ ఉంటుంది, ఎమ్మెల్యే ఒక రోల్ ఉంటుంది. ఎంపీ అనేసరికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నేషనల్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేస్తాం. ఇక్కడ లోకల్గా ప్రజలతో మరింత సంబంధాలు పెంచుకొని అన్ని రకాలుగా కూడా ప్రజలకు దగ్గరగా ఉంటూ లోకల్ ఇష్యూస్ని అన్నీ కూడా అడ్రస్ చేస్తాను. ఇప్పుడు ప్రధానంగా 45వ వార్డులో గాదిరెడ్డి నగర్లో వచ్చాము. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వర్షాల్లో వచ్చినప్పుడు ఇదంతా కూడా సబ్మర్జ్ అయిపోతుంది. నాకు ఒకటే అర్థం కానిది ఏంటంటే 15 years తెలుగుదేశం పార్టీ మేయర్లు ఉన్నారు. అసలు ఏం చేశారని అడుగుతున్నా. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేల కింద పనిచేశారు. ఏదో రాజమండ్రి తెలుగుదేశం కంచుకోవడం చెప్తారు. ఏం చేశారు ప్రజలకు అని అడుగుతున్నా. అసలు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా. వర్క్ పరంగా చూసుకుంటే ఇప్పుడు దాకా 7 కాన్స్టిట్యున్సీలు కన్నేశారు. ఇప్పుడు మాత్రం సింగిల్ కాన్స్టిట్యున్సీ మీ వర్క్ మరింత ఈజీ అయిపోతుందని చెప్పొచ్చుంటారా? పూర్తి స్థాయిగా అండి. ఇప్పుడు రాజమండ్రి చుట్టూ తిరిగితే ఒక 20-25 కిలోమీటర్లు ఉంటుంది. 20-25 కిలోమీటర్లు అవలేలుగా చేసేస్తాము. ఇప్పుడు నేను ఇవాళ ఈ వార్డుకి వచ్చాను. ఈ వార్డుని రానున్న రోజుల్లో ఎలా తయారు చేస్తానో చూడండి. ప్రజల దగ్గర నుంచి స్పందన ఏ రకంగా ఉండబోతుందో చూడండి. నేను ఒకటే సింగిల్ ఎజెండా, ప్రజలకి డెవలప్మెంట్ చేయాలా, ప్రజలకి వెల్ఫేర్ అందించాలా, వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఇందాక నేను చెప్పాను, ఒక పెద్ద కొడుకులాగా నేను ముందరుండి వెళ్తానని. సో అదే రకంగా రానున్న రోజుల్లో ఇదే స్థాయిలో ఏ ఇష్యూస్ ఉన్నాయో రాజమండ్రిలో మొత్తం అన్ని అడ్రస్ చేసేస్తాం. అడ్రస్ చేసి ఏది ఎక్కడా కూడా సాచ్యురేషన్ పద్ధతిలో కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్తాం. కొన్ని చోట్ల మీ పార్టీకి అసంతృప్తులు ఉన్నారు. ఇక్కడైతే అభ్యర్థి మార్చలేదు, డైరెక్ట్గా మీరే కాబట్టి అసంతృప్తి లేకుండా డైరెక్ట్గా చాలా సులువుగా మీ మార్గం ఉంటుందంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటే ఉండొచ్చు కాకపోతే నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు అని అంటే మన టార్గెట్ ఏంటి? వై నాట్ 175? అది కూడా ఎందుకు పెట్టుకున్నాము? మనల్ని నమ్ముకుని కోట్ల మంది ప్రజలు నమ్ముకుని ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ సచివాలయం వ్యవస్థ, ఈ సంక్షేమం వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేసేస్తాడు. ఎందుకంటే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతున్నా. అటు డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు, చేశారా? రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, చేశారా? బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, ఎవరికి వచ్చింది? ఇలాగా మొత్తము మోసపు మాటలు చెప్పి చేశారు. ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ అని వాళ్ళ కార్యకర్తల నాయకులు తిరుగుతున్నారు. అసలు ఎవరికి భవిష్యత్తు గ్యారంటీ? వాళ్ళని చెప్పమనండి. లోకేష్ భవిష్యత్తు గ్యారంటీ. ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీలు చేసిన వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీ తప్పితే ప్రజలకి ఎవరికి కాదు. ఇవాళ ప్రజలకి మేము హామీలు ఇచ్చాము. హామీలు ఇచ్చి ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నామా లేదా? అదేవిధంగా 2024లో కూడా ప్రజల దగ్గరికి వెళ్తాం, మేము హామీలు ఇస్తాము, అవి నిలబెట్టుకుంటారని జగనన్న పైన నమ్మకం ప్రజలకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినా అది నిలబెట్టుకోరు అని ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ఎంపీగా మీరు చేయలేని అభివృద్ధి రేపు పొద్దున్న ఎమ్మెల్యేగా రాజమండ్రి సీట్లు చేయగలరంటారా? ఏం చేయలేనిది ఏముంది? నా అర్థం కాలేదా? ఎంపీగా మొత్తం అభివృద్ధి చేశాం కదండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇదివరకు ఎంపీ అంటే పరిధి పెద్దది, నేషనల్ ఇష్యూస్ ఉంటాయి, ఢిల్లీలో ఎక్కువ కాలం స్పెండ్ చేయాలా. ఇవాళ రాజమండ్రిలోనే ఉంటే ఒక 20-25 కిలోమీటర్ల పరిధి అండి. ఆ 25 కిలోమీటర్ల పరిధి మరీ చిన్నది అయిపోతుంది నా వరకు. అయినా కూడా సాచ్యురేషన్ పద్ధతిలో చేసేస్తాం. రాజమండ్రి సిటీకి సంబంధించి గోదావరి జిల్లాల పక్కనే ఉన్న గోదావరి రంగన పరిస్థితి, ఈ సమస్యను మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా పరిష్కరిస్తారు? ప్రతి వార్డులోనూ వాటర్ ప్రాబ్లం అనేది లేదండి. నేను అదే చెప్తున్నా. ఇందాక నేను మాట్లాడినట్టు అప్ స్ట్రీమ్లో కనుక వాటర్ డ్రా చేసేది పెడితే దానికి మొత్తం సిస్టమ్ నెట్వర్కింగ్కి 250 కోట్ల రూపాయలు అవుతుంది.
ఆ 250 కోట్లు ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఆ 250 కోట్ల రూపాయలు నేను సెంటర్ నుంచి తెస్తానా స్టేట్ నుంచి తెస్తానని తీసుకుని వచ్చి అప్ స్ట్రీమ్ దగ్గర పెట్టి మొత్తము రా వాటర్ అంతా పరిశుద్ధమైన రా వాటర్ ప్రొక్యూర్ చేస్తాం. నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే నల్లా ఛానల్ పక్కన వాటర్ ప్రొక్యూర్ చేయడం ఏంటండి, ఎంత దారుణం ఇది. అదే రకంగా డౌన్ స్ట్రీమ్లో వాటర్ ప్రొక్యూర్ చేస్తున్నారు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను 7 నియోజకవర్గాలపైన తిరిగి నేషనల్ హైవేస్ పైన మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కాన్సన్ట్రేట్ చేసాము. ఇప్పుడు మైక్రో లెవెల్లో వెళ్తాము, మైక్రో లెవెల్లోకి వెళ్ళి ప్రజలకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అడ్రస్ చేస్తాం. ఎంపీగా ఎమ్మెల్యేగా తర్వాత మంత్రి అని మీ అభిమానులు కార్యకర్తలు అన్నారు, దాన్ని ఎలా చూస్తారు? ఒకటండి, ఇప్పుడు అది మన చేతిలో లేదు. ఏదైనా దేవుడు ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, జగనన్న దీవెనలు. ఏదైనా ఫస్ట్ ముందర ఎమ్మెల్యేగా ఆశీర్వాదం పొందాలి, ప్రజలకి ఏమేమి దగ్గరుండి చేయాలి. నాకేమి పెద్ద కోరికలు ఆశలు ఏమి లేవు. ఒకటి, మనకి ఏదైతే బాధ్యత అప్పచెప్తారో ఆ బాధ్యతని 100% నిర్వర్తిస్తాను. ఇప్పుడు ఎంపీగా చీఫ్ విప్గా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు, అవకాశం ఇచ్చింది మ్యాక్సిమం ఢిల్లీ లెవెల్లో వర్క్ చేసాము, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. రేపు ఎమ్మెల్యేగా అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రజలకి మరింత అభివృద్ధి రీతిలో తీసుకెళ్తాము. ఇప్పుడు దాకా రాజమండ్రిని ఎలా డెవలప్ చేసామో విశ్వ పటంలో రాజమహేంద్రవరం సిటీని పెడతా. ఇది మొత్తం చూసుకుంటే ఎంపీగా పోటీ చేసామా ఎమ్మెల్యేగా పోటీ చేసామా అనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారు. అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీని గెలిపించాలి, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధిని మరింత మెరుగుపరచాలి, ముఖ్యంగా రాజమండ్రి సిటీకి సంబంధించి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తారని చెప్పి మార్గాని భరత్ హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.